السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله رب العالمين والصلاة والسلام على سيد المرسلين نبينا محمد وعلى آله وصحبه أجمعين أما بعد. ప్రియ విద్యార్థులారా, ఇస్లామీయ జీవన విధానం రెండో పాఠంలో ఈరోజు మనం అల్లాహ్పై విశ్వాసంలో రెండవ భాగం వినబోతున్నాము. మొదటి భాగం నిన్నటి క్లాసులో విన్నారు. ఒకవేళ మీరు మరచిపోయి ఉంటే కనీసం స్పీడ్లో పెట్టి అయినా కానీ మరొకసారి వినే ప్రయత్నం చేయండి. అల్లాహు తఆలా ఈ సర్వ సృష్టికి సృష్టికర్త, ఆయన మాత్రమే ఉపాధి ప్రదాత. మరియు ఆ అల్లాహు తఆలా ఈ మొత్తం విశ్వాన్ని నడిపేవాడు. ఇందులో అతనికి భాగస్వామి ఎవ్వరూ లేరు. అయితే ఒక ముస్లిం అల్లాహ్ను ఏదైతే విశ్వసిస్తాడో, అల్లాహ్ను విశ్వసించడంలో అతి ముఖ్యమైన మరొక మాట ఏమిటంటే, గడిచిపోయిన వారి, ప్రళయం వరకు రానున్న వారి అందరి ఏకైక సత్య ఆరాధ్యుడు కేవలం ఆ అల్లాహు తఆలా మాత్రమే. ఇలా కూడా విశ్వసించడం ప్రతి ముస్లింపై విధిగా ఉన్నది. ఏ కారణంగా, ఏ ఆధారంతో? వినండి. సూరత్ ఆల్ ఇమ్రాన్ ఆయత్ నంబర్ 18. షహిదల్లాహు అన్నహు లా ఇలాహ ఇల్లాహు. అల్లాహ్ సాక్ష్యమిస్తున్నాడు, అల్లాహ్ తప్ప సత్య ఆరాధ్యుడు ఎవ్వరూ లేరని. వల్ మలాయికా, ఈ సాక్ష్యం దైవదూతలు కూడా ఇస్తున్నారు. వ ఉలుల్ ఇల్మ్, మరియు జ్ఞాన సంపన్నులు కూడా ఇస్తున్నారు. ఖాయిమం బిల్ కిస్త్, అల్లాహ్ సమత్వం సమతూకంతో ఈ విశ్వాన్ని నిలిపి ఉంచాడు. న్యాయంతో ఈ విశ్వాన్ని నడుపుతున్నాడు. లా ఇలాహ ఇల్లాహు, ఆయన తప్ప సత్య ఆరాధ్యుడు మరెవ్వడూ లేడు. వహువల్ అజీజుల్ హకీం, ఆయన సర్వాధిక్యుడు, వివేచనాశీలి. సోదర మహాశివులారా, అల్లాహ్ యొక్క ఉలూహియత్లో, ఉలూహియత్ ఆరాధనకు అర్హుడు. దీనినే ఈశ్వరత్వం కూడా అని అంటారు తెలుగులో. అల్లాహ్ యొక్క ఉలూహియత్లో, అల్లాహ్ తన ఉలూహియత్లో అద్వితీయుడు అనడానికి మరొక నిదర్శన ఏమిటో తెలుసా? ప్రవక్తలు తమ జాతికి ఇచ్చిన పిలుపు. ఆ ప్రవక్తలు తమ జాతి వారికి, వారందరూ కూడా ఒకే అల్లాహ్ను ఆరాధించాలని ఆహ్వానం ఇచ్చారు, దావత్ ఇచ్చారు. ఉదాహరణకు ఖురాన్లో మీరు చూడండి. నూహ్ అలైహిస్సలాం గురించి సూరతుల్ ఆరాఫ్ ఆయత్ నంబర్ 59లో అల్లాహ్ తెలిపాడు, యా కౌమి ఇబుదుల్లాహ మా లకుం మిన్ ఇలాహిన్ గైరుహ్. నూహ్ అలైహిస్సలాం తన జాతి వారితో, ఓ నా జాతి సోదరులారా, అల్లాహ్ను ఆరాధించండి, ఆయన తప్ప మీకు మరో ఆరాధ్యుడు, సత్య ఆరాధ్యుడు లేడు. ఇదే విధంగా హజరత్ హూద్ అలైహిస్సలాం తమ జాతి వారితో, సాలెహ్ అలైహిస్సలాం తమ జాతి వారితో, షుఐబ్ అలైహిస్సలాం తమ జాతి వారితో, ఈ విధంగా ప్రవక్తలు తమ తమ జాతి వారికి ఈ ఆహ్వానం ఇచ్చారు. యా కౌమి ఇబుదుల్లాహ మా లకుం మిన్ ఇలాహిన్ గైరుహ్, నా జాతి సోదరులారా, అల్లాహ్ను ఆరాధించండి, ఆయన తప్ప మీకు సత్య ఆరాధ్యుడు మరెవ్వడూ లేడు. ఈ ప్రవక్తలు తమ జాతి వారికి చెప్పినటువంటి మాట ఆధారం సూరతుల్ ఆరాఫ్ ఆయత్ నంబర్ 65, 73, 85లో చూడవచ్చును. ఇక సర్వ ప్రవక్తల గురించి అల్లాహు తఆలా సూరతున్ నహల్ ఆయత్ నంబర్ 36లో ఇలా సాక్ష్యం ఇచ్చాడు, వలఖద్ బఅత్నా ఫీ కుల్లి ఉమ్మతిర్ రసూలా. మేము ప్రతి జాతిలో, ప్రతి సముదాయంలో ఒక ప్రవక్తను ప్రభవింపజేశాము. అనిఅబుదుల్లాహ్, ఆ ప్రవక్త తమ జాతి వారికి ఏం చెప్పేవారు? అనిఅబుదుల్లాహ్, మీరు కేవలం అల్లాహ్ను మాత్రమే ఆరాధించండి. వజ్తనిబు తాగూత్, తాగూత్ యొక్క ఆరాధన నుండి దూరం ఉండండి. చూసారా?
తాగూత్ యొక్క ఆరాధన నుండి దూరం ఉండండి. సోదర మహాశివులారా, ఖురాన్లో ఇలాంటి ఆధారాలు ఇంకా చాలా ఉన్నాయి. అయితే ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ తౌహీద్ను మరింత తమ యొక్క సహీ హదీసుల ద్వారా ఎంతగా బోధించారంటే, తౌహీద్లోని విడివిడి భాగాలు, అల్లా యొక్క ఆరాధన ఏ రీతిలో చేయాలో దానికి సంబంధించినటువంటి వేరు వేరు పనులు ఏవైతే ఉంటారో వాటి వివరాలతో సహా, ఇంకా ఏ పనులు చేస్తే షిర్క్ అవుతుంది దానిని కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వివరంగా చెప్పారు. ఉదాహరణకు హజరత్ ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు తాలా అన్హుకు బోధిస్తూ చెప్పారు, ఈ బోధన సర్వమానవాళికి ఉన్నది, ప్రత్యేకంగా ముస్లింలందరికీ. ఇదా సఅల్త ఫస్అలిల్లాహ్, నీవు ఏదైనా అడిగినప్పుడు కేవలం అల్లాహ్తో మాత్రమే అడుగు. వఇదా ఇస్తఅన్త ఫస్తఇన్ బిల్లాహ్, ఏదైనా సహాయం కావాలనుకుంటే కేవలం అల్లాహ్తో మాత్రమే సహాయం కోరు. తిర్మిది యొక్క సహీ హదీస్ 2516. అయితే ఇక్కడ ఒక విషయం గమనించండి, అదేమిటంటే, ఏదైనా అడుగుతే అల్లాహ్తోనే అడుగు, ఏదైనా సహాయం కోరితే అల్లాహ్తో మాత్రమే కోరు అంటే, ఏ విషయాలను అల్లాహ్ తప్ప వేరే ఎవరితో అడుగరాదో, ఏ విషయాల సహాయం చెయ్యడం అల్లాహ్ శక్తిలోనే ఉన్నదో దానిని అల్లాహ్తోనే అడగాలి, అల్లాహ్ యొక్క సహాయమే కోరాలి. ఉదాహరణ ఒక చిన్నది ఇస్తాను, మీరు గమనించండి. సౌదీ అరబ్ లాంటి ప్రశాంతమైన శాంతి భద్రతలతో కూడి ఉన్నటువంటి ఒక హైవే మీద మీరు వెళ్తున్నారు. రాత్రి సమయం, ఎడారి ప్రాంతం, చుట్టుపక్కన ఏ ఊరు, ఏ లైటు, ఏది కనబడటం లేదు. హైవే మాత్రం చాలా మంచిగా ఉన్నది. మీ కార్ ఆఫ్ అయిపోయింది. మీకు ఉన్న జ్ఞానంలో మీరు అంతా చెక్ చేశారు, బ్యాటరీ, సెల్ఫ్, ఏది. మళ్ళీ మీరు తాళం చేయి తిప్పుతూ ఉంటే, సెల్ఫ్ కొడుతూ ఉంటే స్టార్ట్ కావట్లేదు. ఇక అక్కడ ఆ సందర్భంలో, ఇక్కడ ఈ ప్రాంతంలో, ఈ దేశంలో 999 లేదా 911కి కాల్ చేస్తే మీకు కొన్ని క్షణాల్లోనే అక్కడ సహాయం కొరకు ఎవరైనా, హైవే ట్రాఫిక్ పోలీసులు ఉంటారు, పెట్రోలింగ్ తిరుగుతూ ఉంటారు, వారు వచ్చేస్తారు. దగ్గరలో ఏదైనా పోలీస్ స్టేషన్ ఉంటుంది, అక్కడి నుండి ఎవరైనా సిబ్బంది మీకు సహాయం కొరకు అందుతారు. ఇలాంటిదేమిటి? ప్రజలతో కోరారు సహాయం మీరు, కానీ ఇది షిర్క్ కాదు. ఎందుకు? వారు దీని కొరకే ఉన్నారు, ఈ నంబర్లు ఇచ్చి ఉన్నారు దేశం మొత్తంలో, అందరికీ తెలిసిన విషయం. కానీ ఇలాంటి సందర్భంలోనే మీరు ఈ కాల్ చేయకుండా, నేను ఫలానా బాబాను మొక్కుకుంటాను, ఓ బాబా త్వరగా వచ్చేసేయి, నా కారు స్టార్ట్ చేసేయి, నేను గమ్యానికి చేరుకోవాలి, రాత్రిపూట అంత భయం అవుతుంది, ఇది షిర్క్ అవుతుంది. అల్లాహకు మాత్రమే ఏ శక్తి ఉన్నదో ఇలా ఏ ఆధారం లేకుండా సహాయం చేసేటువంటి విషయం, అది మీరు చనిపోయిన వారితో, బహుశా వారు అల్లాహ్ యొక్క వలియే కావచ్చు, కానీ అల్లాహ్ వారికి ఆ శక్తి ఇవ్వలేదు. అలా మీరు వారితో కోరడం తౌహీద్కు వ్యతిరేకం. అల్లాహ్ ఆరాధనలో ఇది షిర్క్ అవుతుంది. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, మన్ హలఫ బిగైరిల్లాహి ఫఖద్ అష్రక్, అల్లాహ్ తప్ప ఇతరుల ప్రమాణం చేసే వ్యక్తి షిర్క్కు పాల్పడినట్లే, షిర్క్ చేసినట్లే. అబ్దుల్లా బిన్ ఉమర్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించిన హదీస్ అబూ దావూద్లో వచ్చింది 3251 సహీ హదీస్. ఇది కూడా మరొక హదీస్ తబరానీలో వచ్చి ఉంది. సనద్ పరంగా దానిని దయీఫ్ అంటారు, కానీ భావపరంగా సహీ అంటారు ఉలమాలు. ఏమిటి? ఇన్నహు లా యుస్తగాసు బి వ ఇన్నమా యుస్తగాసు బిల్లాహ్, నాతో కాదు ఫిర్యాదు చేసేది, మీ కష్టంలో నేను ఆదుకునేవాణ్ణి కాదు, అల్లాహ్తో ఫిర్యాదు చేయండి, ఆయన్నే ఆదుకునే, ఆయన మాత్రమే మిమ్మల్ని ఆదుకునేవాడు. ఈ భావం, ఈ హదీస్ సనద్ పరంగా దయీఫ్ అయినప్పటికీ భావం సహీని ఎందుకంటారు? సూరత్ అల్ అన్ఫాల్లోని ఈ ఆయత్ ఆధారంగా, ఇద్ తస్తగీథూన రబ్బకుం ఫస్తజాబ లకుం. ఇక ఏ పనులు చేస్తే షిర్కులో పడతారో, అల్లాహ్ యొక్క ఆరాధన చేయనట్లుగానే అల్లాహ్ యొక్క ఆరాధనలో మీరు భాగస్వామి కల్పించినట్లు అవుతుందో
దానికి సంబంధించి మరొక హదీత్ వినండి. అబూ దావుద్లో వచ్చి ఉంది 3883 హదీత్ నంబర్, సహీ హదీస్ ఇది కూడా. అబ్దుల్లా బిన్ మస్ఊద్ రదియల్లాహు తఆలా తెలుపుతున్నారు, నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పగా విన్నాను, ఇన్న రుకా వత్తమాయిమ వత్తివలత షిర్క్, నిశ్చయంగా మంత్రములు ఏవైతే ఖురాన్ హదీస్ ప్రకారంగా ఉండవో, షిర్క్తో కూడి ఉన్నటువంటి, కొందరు చదివి ఊదుతారు కదా, షిర్క్ పదాలు అందులో కలిసి ఉంటాయి, అలాంటివి. మరియు తాయెత్తులు సర్వసామాన్యంగా ఏదైతే ప్రజలు వేసుకొని ఉంటారో, ఇంకా తివల మొదలగునవన్నీ కూడా షిర్క్. తివల అంటే ఇక్కడ భార్య భర్తల మధ్య ప్రేమ కుదరడానికి ఏదైతే ఓ రకమైన చేతబడి చేస్తారో దానిని తివల అంటారు. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ 3 విషయాల్ని కూడా షిర్క్తో కూడుకున్నవి అని చెప్పారు. కనుక ఇలాంటి వాటికి మనం దూరంగా ఉండాలి. ఇక రండి సోదర మహాశివులారా, మనం అల్లాహ్ను విశ్వసిస్తాము, అల్లాహ్ను నమ్ముతున్నాము అని ఏదైతే అంటామో, అందులో ఒక ముస్లిం తప్పకుండా విశ్వసించినటువంటి విషయం ఏమిటి? అదేవిధంగా ఒక ముస్లిం అల్లాహ్ యొక్క మంచి నామముల మరియు సద్గుణాలలో ఎవరిని సాటి కల్పకుండా, తప్పుగా వ్యాఖ్యానించకుండా, నిరాకారునిగా భావించకుండా, ఇతరులతో పోల్చకుండా, అల్లాహ్ తన గురించి ఎలా తెలిపాడో మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ గురించి ఎలా తెలిపారో అలా విశ్వసిస్తాడు. ఆయన ఉనికి అన్ని లోపాలకు, దోషాలకు అతీతమైనదని కూడా తన గురించి స్వయం అల్లాహ్ మరియు అల్లాహ్ గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపిన రీతిలోనే నమ్ముతాడు. వాస్తవంగా సూరతుల్ ఆరాఫ్ ఆయత్ నంబర్ 180లో ఇదే ఆదేశం ఇచ్చాడు అల్లాహు తఆలా, వలిల్లాహిల్ అస్మాఉల్ హుస్నా ఫదుఊహు బిహా. అల్లాహ్ మంచి పేర్లకు అర్హుడు, ఆయనను మంచి పేర్లతోనే వేడుకోండి. దుఆ చేసేటప్పుడు అల్లాహ్ యొక్క పేర్ల ఆధారంగా, అల్లాహ్ యొక్క ఉత్తమ నామముల వసీలతో దుఆ చేయండి. ఖురాన్లో చాలా దుఆలు ఇలాంటివి మనకు నేర్పబడ్డాయి కదా. బిస్మిల్లాహిల్లదీ లా యదుర్రు మా ఇస్మిహి షైఉన్ ఫిల్ అర్ది వలా ఫిస్ సమా వహువ అస్-సమీఉల్ అలీం. అస్-సమీ అల్లాహ్ పేరు, అల్ అలీం అల్లాహ్ పేరు. ఇంకా ఖురాన్లో, హదీస్లో ఎన్నో దుఆలు ఉన్నాయి అల్లాహ్ యొక్క పేర్ల ఆధారంగా. వాటి ఆధారంగా మీరు దుఆ చేయండి. వదరుల్లదీన యుల్హిదూన ఫీ అస్మాఇహ్, ఆయనను మంచి పేర్లతో పిలిచే విషయంలో సత్యం నుండి వైదొలిగే వారిని వదిలిపెట్టండి. సయుజ్జౌన మా కానూ యఅమలూన్, వారు తాము చేస్తున్న దానికి ప్రతిఫలం పొంది తీరుతారు. మరో చోట అల్లాహ్ యొక్క ఆదేశం ఇలా ఉంది, ఖుల్ ఉదుఉల్లాహ అవిదుఉర్ రహ్మాన్, వారికి చెప్పండి అల్లాహ్ అని పిలిచినా, యా రహ్మాన్ అని పిలిచినా, అయ్యమ్మా తద్ఉ ఫలహుల్ అస్మాఉల్ హుస్నా, ఏ పేరుతో పిలిచినా మంచి పేర్లన్నీ అల్లాహవే. అల్లాహకు చాలా మంచి మంచి పేర్లున్నాయి. ఆ పేర్లను మనం నమ్మాలి. అల్లాహ్ యొక్క ఉత్తమ గుణాలను మనం విశ్వసించాలి. వాటిలో ఎలాంటి భాగస్వామ్యం కలపకూడదు. ఇక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కొన్ని హదీసులను శ్రద్ధ వహించండి. ఉదాహరణకు అబూ హురైరా రదియల్లాహు అన్హు ఉల్లేఖించిన హదీసులో ఉంది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, యద్హకుల్లాహు ఇలా రజులైన్ యఖ్తులు అహదుహుమల్ ఆఖర యద్ఖులానిల్ జన్నహ్. అల్లాహు తఆలా ఇద్దరు మనుషులను చూసి సంతోషంతో నవ్వుతాడు. నవ్వడం అల్లాహ్ యొక్క గుణం, మనం నమ్మాలి, విశ్వసించాలి. కానీ ఎలా నవ్వుతాడు దాని వివరంలోకి వెళ్ళకూడదు. ఆ ఇద్దరు ఎవరు? వారిలో ఒకడు మరొకడిని వధిస్తాడు. అల్లాహు అక్బర్. మరియు ఇద్దరూ కూడా స్వర్గంలో చేరుతారు. ఈ విషయం పట్ల అల్లాహ్ నవ్వాడు. ఎలా అనగా, ఇస్లాం మరియు కుఫ్ర్ మధ్యలో జరుగుతున్న యుద్ధంలో ఒక కాఫిర్ ఒక ముస్లింని చంపాడు, అతడు షహీద్ అయిపోయాడు. ఈ కాఫిర్ చంపినతను కొద్ది రోజుల తర్వాత ఇస్లాం స్వీకరించాడు. ఈ ఇస్లాం కారణంగా ఇతడు కూడా స్వర్గంలో వెళ్తున్నాడు. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. మరొక హదీస్ గమనించండి, సహీహ్ బుఖారీ ముస్లింలోనే ఉంది. హజరత్ అనస్ బిన్ మాలిక్ రదియల్లాహు తఆలా ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, లా తజాలు జహన్నము యుల్కా ఫీహా వ తఖూలు హల్ మిన్ మజీద్ హత్తా యదఅ రబ్బుల్ ఇజ్జతి ఫీహా ఖదమహు
ఫయన్జవియ బఅదుహా ఇలా బఅదిన్ వతఖూలు ఖత్ ఖత్. నరకమును నింపబడుతుండగా అది ఇంకేదైనా ఉంటే తెచ్చి పడేయండి అని అంటూ ఉంటుంది. చివరికి రబ్బుల్ ఇజ్జత్ శక్తివంతుడైన అల్లాహ్ తన కాలిని, కదమహు తన పాదాన్ని నరకం మీద పెడతాడు. అప్పుడు నరకం తనంతట తాను సంకోచించుకుపోతుంది మరియు చాలు చాలు అని అంటుంది. అల్లాహు అక్బర్. అల్లాహకు కాలు ఉన్నది అని, పాదము ఉన్నది అని, మరి అల్లాహు తఆలా నరకంలో పెడతాడు అని. కానీ ఎలా? ఆ వివరాల్లోకి మనం వెళ్ళే అవసరం లేదు. ప్రవక్త ఇలా చెప్పినప్పుడు సహాబాలు విశ్వసించారు, నమ్మారు. అలాగే మనం నమ్మాలి, విశ్వసించాలి. మరొక హదీస్ గమనించండి. హజరత్ అబూ హురైరా రలియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, యఖ్బిదుల్లాహుల్ అర్ద వ యత్విస్ సమాఅ బియమీనిహి థుమ్మ యఖూలు అనల్ మలిక్ ఐన ములూకుల్ అర్ద్. ప్రళయ దినాన అల్లాహ్ భూమిని తన పిడికిలో తీసుకుంటాడు, ఆకాశాన్ని కుడి చేతిలో చుట్టుకుంటాడు. అప్పుడు నేనే రాజుని, భూమిపై రాజ్యాలు చేసిన వారెక్కడున్నారు అని ప్రశ్నిస్తాడు. ఈ హదీసులో అల్లాహకు పిడికిలి అని ఉన్నది అని, మరియు అల్లాహకు కుడి చెయ్యి ఉన్నది అని, పిడికిలిలో భూమిని తీసుకుంటాడు అని, మరియు కుడి చేతిలో ఆకాశాలను చుట్టుకుంటాడు అని నమ్మాలి. కానీ ఏ రీతిలో? కొన్ని సందర్భాల్లో ఇలా అని చూపిస్తూ ఉంటారు కొందరు కదా చెప్పుకుంటూ, అది కూడా న్యాయమైనది కాదు. ఎందుకు? అల్లాహు తాలా తన పిడికిల్లో ఎలా తీసుకుంటాడు, తన చేతిలో ఎలా చుట్టుకుంటాడు ఎవరు చూడలేదు, దానిని వివరించలేరు. కానీ వచ్చిన మాటను మాత్రం తప్పకుండా నమ్మాలి. అల్లాహ్ యొక్క గుణ విశేషాలను విశ్వసించిన ముస్లిం అల్లాహ్ గుణ విశేషాలను, ఉదాహరణకు అల్లాహ్ చెయ్యిని సృష్టి రాసుల చెయ్యితో పోల్చడు, అలా ఉంటుంది అని కూడా ఊహించడు. కేవలం పేరు మాత్రం ఒకటి. అంటే ఏమిటి? అల్లాహ్ చెయ్యిని చెయ్యి అంటారు, మానవుని చెయ్యిని చెయ్యి అంటారు. కానీ రెండు చేతుల్లో గల భేదము చాలా స్పష్టమైనది. ఎందుకు ఈ వివరణ? ఎందుకు పేర్లు ఒక్కటే కానీ వాటి యొక్క వివరాలు వేరు? చదవండి సూరతు షూరా ఆయత్ నంబర్ 11. లైస కమిథలిహి షైఉన్ వహువ సమీఉల్ బసీర్. ఆయనకు పోలినది ఏదీ లేదు, ఆయన వినువాడు మరియు చూచువాడు. ఇక్కడి వరకు అల్లాహపై విశ్వాసంలో రెండవ పాఠం పూర్తయింది. ఇన్షాల్లా మూడవ రోజు మనం మరో కొత్త పాఠం వింటాము. అల్లాహు తాలా విన్న విషయాలను అర్థం చేసుకొని వాటి ప్రకారంగా మన యొక్క విశ్వాన్ని, ఆచరణను సరిదిద్దుకునే మలచుకునే అటువంటి భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్. వ ఆఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.